ఒక వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లికి అన్నం పెట్టడం లేదు, వైద్యం చూయించడం లేదు, బట్టలు ఇవ్వడం లేదు, సేవ చేయడం లేదు, ఆమె బాగోగులు కూడా పట్టించుకోవడం లేదు. కానీ చేతి మీద అమ్మాని రాయించుకున్నాడు, గుండెల మీద అమ్మాని రాయించుకున్నాడు. ఏమన్నా లాభం ఉందా? తల్లికి ఏం కావాలి? నువ్వు గుండెల మీద చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కాదు ఆ తల్లికి కావాల్సింది. ఆమెకు ఓ ముద్ద అన్నం కావాలి, ఆమెకు బట్టలు కావాలి, ఆమెకు అనారోగ్యం పాలైంటే వైద్యం చేయించాలి, ఆమెకు సేవ చేయాలి. ఇది నీ తల్లి నీ నుండి కోరుకునేది. అంతేకాని ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఎక్కడంటే ఎక్కడ రాసుకుని నాకు ప్రేమ ఉందనంటే అది డూప్లికేట్ ప్రేమ. అలాగే మీకు ప్రవక్త మీద ప్రేమ ఉంటే ఆ ప్రవక్త చెప్పినటువంటి అడుగు జాడల్లో మీరు నడవాలి. ఆ ప్రవక్త మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? మీరు అల్లాహ్ను విశ్వసించాలి, షిర్కు జోలికి వెళ్ళకూడదు, బిదాత్ జోలికి వెళ్ళకూడదు, మీరు తౌహీద్ మీద స్థిరంగా ఉండాలి, 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్లో రోజాలు పాటించాలి, మీ ధనంలో జకాత్ చెల్లించాలి, స్తోమత ఉంటే హజ్ ఉమ్రాలు చేసి రావాలి, ఇరుగు పొరుగు బాగుండాలి, అలాగే అనాథలను వితంతువుల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క విధానాన్ని ప్రవక్త మీ నుండి కోరుకుంటున్నాడు. అంతేగాని ఆయన పుట్టిన పేరుతో అధర్మ కార్యాలు చేయమని ప్రవక్త మీ నుండి కోరుకోవడం లేదు. తల్లి ఏం కోరుకుంటుంది? మన నుండి సేవ కోరుకుంటుంది. ప్రవక్త మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఖురాన్ను ఆచరించమని, ఆయన చెప్పిపోయిన బోధనలను పాటించమని మీ నుండి కోరుకుంటున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? అయి వదిలిపెట్టేసి ప్రవక్త చెప్పనిది, అల్లా చెప్పనిది, సహాబాలు చేయనిది కొత్త ఎన్ని తయారు చేసుకొని ఏవేవో చేసేసుకుంటున్నారు. కావున ఇలాంటి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా.